హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం డిమానిక్ 2015 అనే ఒక హారర్ ఫిలింని తీసుకొచ్చాను. ఇక మూవీని స్టార్ట్ చేసే స్టోరీ స్టార్టింగ్ సీన్లో 1980 కాలానికి చెందిన ఒక కథలా చూపిస్తారు. కొంతమంది టీనేజ్ పిల్లలు గ్రామీణ లూసైనాలోని ఒక ఇంట్లో సటానిక్ రిచువల్ని చేస్తారు. దాని రిజల్ట్గా వారిలో ఒకరు మిగతా వాళ్ళందరినీ చంపి తర్వాత తనని తాను కూడా చంపేసుకుంటారు. అప్పటి నుండి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది, ఒక హాంటెడ్ హౌస్ లాగా మారిపోయింది. ఇక ప్రెసెంట్ టైంలో ఒక ఓల్డ్ వ్యక్తిని అతని భార్య ఆ ఇంటిని చెక్ చేయడానికి పంపిస్తుంది. ఎందుకు అంటే బయట నుండి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ చెక్ చేసిన వెంటనే వాళ్ళు పోలీస్కి కాల్ చేస్తారు. ఈ కేసు డిటెక్టివ్ మార్క్ లూయిస్కి వస్తుంది. ఆ సరౌండింగ్స్లో ఏ పోలీస్ ఆఫీసర్స్ లేకపోవడంతో ఆ కేసు ఇతనికి ఇస్తారు. ఇక ఈ మార్క్ లూయిస్ తన కేసు కోసం తన డేట్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అతను డేట్ చేసే అమ్మాయి ఒక సైకాలజీ డాక్టర్. తన పేరు ఎలిజబెత్ క్లెయిన్. ఇక ఈ మార్క్ లూయిస్ ఇంటి లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అతనికి అన్ని డెడ్ బాడీస్ కనిపిస్తాయి. వాళ్ళందరినీ ఎవరో యాక్స్తో చంపినట్టుగా తెలుస్తుంది. ఇక అతనికి పైన ఉన్న రూమ్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఈ లూయిస్ని చూడగానే వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అలా పరిగెత్తుతూ స్టెప్స్ నుండి కింద పడిపోతాడు. అక్కడున్న వాళ్ళందరిలో ఇతను మాత్రమే బతికి ఉంటాడు. అతని పేరు జాన్. అతను కొంచెం కొంచెంగా అన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కానీ జాన్ ఒక విషయం చెప్పడంతో లూయిస్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన డాక్టర్ ఎలిజబెత్ క్లెయిన్ని పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. జాన్ చెప్పింది ఏంటంటే ఇక్కడ జరిగిన దాంట్లో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని. కానీ అతనికి తెలిసింది ఒకటి, తన గర్ల్ ఫ్రెండ్ మైకేల్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. దీనివల్ల అందరికీ జాన్ సస్పెక్టా లేదా విక్టిమా అనే డౌట్ వస్తుంది. అతను ఎలిజబెత్తో మాట్లాడుతున్న టైంలో జాన్ ఒక వారం క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుంటూ చెప్తాడు. అతనిని తన గర్ల్ ఫ్రెండ్ మైకేల్ అలాగే మైకేల్ వాళ్ళ బ్రదర్ శామ్ ఇంటర్వ్యూ చేశారు. జాన్ తన చావు గురించి కొన్ని కలల్ని చూస్తూ హాంట్ అవుతున్నాడని, అక్కడ అతను ఒక రూమ్లో కూర్చొని లెట్ గో అని చెప్పడం కనిపిస్తుంది. ఇప్పుడు మనకి తెలుస్తుంది మైకేల్ అలాగే శామ్ ఒక గోస్ట్ హాంటింగ్ గ్రూప్లో మెంబర్స్ అని. ఆ గ్రూప్ లీడర్ బ్రెయిన్. అతని ముందు మైకేల్ బాయ్ ఫ్రెండ్గా ఉండేవాడు. వాళ్ళతో పాటు జూలిస్, వాళ్ళు పారానార్మల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళతో పాటు డూనీ, అతను ఒక టెక్ గాయ్. మైకేల్ ఇంకా శామ్ అనుకుంటారు ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏముంది అని చూడాలి అని. జాన్ని హాంట్ చేస్తున్న కలలు వల్ల అతను అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఈ టీం అందరూ కలిసి ఆ ఇల్లు లోపలికి ఫస్ట్ ఎంట్రీని ఇస్తారు. ఆ ఇల్లు ఇంకేదో కాదు, మనం మూవీ స్టార్టింగ్ సీన్లో చూపించిన 1980స్లో మర్డర్ హౌసే. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళందరికీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఆ లోపలికి వెళ్ళగానే జాన్ నోస్ నుండి రక్తం వస్తుంది. అలాగే గోస్ట్ ఈఎంఎఫ్ రీడింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇంకో రూమ్లో గోస్ట్ ఆ ఆడియన్స్కి కనిపిస్తుంది. ఒక ఇన్వర్టెడ్ క్రాస్ని వాళ్ళు స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది మళ్ళీ ఇన్వర్టెడ్ అయిపోతుంది. సో దీని క్లియర్ మీనింగ్ ఏంటంటే అక్కడ ఏవో శక్తులు ఉన్నాయి అని. ఇంట్లోకి వెళ్ళగానే డోర్స్ వాటంతటా అవే మూసుకుంటాయి. ఒక బెలరీన మ్యూజిక్ బాక్స్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ని చూపిస్తూ దానికి అదే ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ బాక్స్ ఏం చెప్పాలి అని అనుకుంటుందో జాన్కి అర్థమయ్యి అక్కడున్న కార్పెట్ని రిమూవ్ చేయమని చెప్తాడు. తీసిన తర్వాత తెలుస్తుంది దాని కింద షాకింగ్ ఒక పెద్ద సీల్ ఉంది అని. ఇది 1980s రిచువల్ టైంలో వేరే వరల్డ్తో కమ్యూనికేట్ చేయడం కోసం వాడింది. అందరూ ఇంట్లో కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తారు. సో వాళ్ళు ఇది నోటీస్ చేస్తారు, ప్రతి ఒక్క రూమ్లో ఒక డిమానిక్ ఎంటిటీ ఉంది అని. అక్కడ ఒక పెయింటింగ్ దానికి అదే కాలిపోతూ ఉంటుంది. ఇది చూసిన అందరూ చాలా భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే జాన్ వెంటనే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ని తీసుకొని ఆ మంటని ఆపేస్తాడు. అందరూ షాక్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే అతను అప్పటి వరకు అక్కడికి రాలేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఎలా తెలుసు అని, జాన్కి అన్ని కరెక్ట్గా ఎలా తెలిసిపోతున్నాయి అని తెలుసుకోవడం కోసం టీం అంతా అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగేదానికి అతను చెప్తాడు,
అక్కడ ఉన్న వాల్ పేపర్ వెనుక ఒక అమ్మాయి పెయింటింగ్ ఉంది అని, అలాగే ఆ పెయింటింగ్ వెనుక కూడా ఒక సీల్ ఉంది అని. అది నిజంగా ఉండడం అందరూ చూసి షాక్ అయిపోతారు. అప్పుడే ఒక శక్తి జాన్ని తన వైపు లాగడం స్టార్ట్ చేస్తుంది. ఇక అతని ముఖం నుండి మొత్తం రక్తం వస్తుంది. కానీ బ్రెయిన్ అలాగే తన టీం అంతా ఇన్సిస్ట్ చేస్తారు. వారు ఇదే విషయం తెలుసుకోవడం కోసం ఇయర్స్గా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. జాన్ అందరికీ చెప్తాడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని. కానీ బ్రెయిన్ అలాగే తన టీం అంతా అక్కడ నుండి వెళ్ళడానికి ఒప్పుకోరు. సో జాన్ మైకేల్ని తీసుకొని స్టార్ట్ అవుతాడు. కానీ అప్పుడే బ్రెయిన్ జాన్ గురించి ఒక పెద్ద నిజం బయటికి చెప్తాడు. బ్రెయిన్ చెప్తాడు ఆ 1980s మాస్ మర్డర్ టైంలో జాన్ వాళ్ళ మదర్ ఆ ఇంట్లో ట్రాప్ అయిపోయింది అని. కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మదర్ మాత్రమే సర్వైవర్ అని. బ్రెయిన్ జాన్కి చెప్తాడు, నువ్వు ఇక్కడే ఉంటే మీ మదర్ నీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్న విషయం నువ్వు తెలుసుకోవచ్చు, అలాగే తన సోల్కి కూడా శాంతి దొరకచ్చు అని. జాన్ ఎమోషనల్ అయిపోయి అక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు. ఆ గ్రూప్ అంతా ఆ సీల్ దగ్గర ఒక రిచువల్ని స్టార్ట్ చేస్తారు. రిచువల్ని స్టార్ట్ చేశాక ఆ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ అన్నవి చాలా పెరిగిపోతాయి. జూలిస్ అందరికీ చెప్తుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ సర్కిల్ని మాత్రం బ్రేక్ చేయకూడదు అని. ఎందుకంటే ఆ సర్కిల్ బ్రేక్ అయితే ఈవిల్ స్పిరిట్స్ మన వరల్డ్లోకి రావడానికి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని. అక్కడ ఉన్న క్యాండిల్స్ అన్ని వెంటనే ఆరిపోతాయి. అలాగే చాలా స్పిరిట్స్ ఆ ఇల్లులో కెమెరాస్ ద్వారా కనిపిస్తాయి. దానివల్ల అక్కడ ఉన్న అందరికీ చాలా కన్ఫ్యూజ్గా అలాగే పానిక్గా అవుతారు. సడన్ గా జాన్కి భయంకరమైన స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో వాళ్ళ మదర్ అతని పక్కనే కూర్చొని లెట్ గో అని చెప్పడం కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ మదర్ ఫేస్ ఒక డీమాన్ లాగా మారిపోతుంది. భయంతో జాన్ ఆ సర్కిల్ని బ్రేక్ చేస్తాడు. దాని వెంటనే ఇల్లులో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ అన్ని విపరీతంగా పెరిగిపోతాయి. అందరూ పానిక్ అయ్యి వాళ్ళకి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. జాన్ మాత్రం బ్రెయిన్ ఒక పెయింటింగ్ ముందు నిల్చొని ఒకటే వర్డ్ని రిపీట్ చేయడం గమనిస్తాడు. అతను రిపీటెడ్గా అంటున్న వర్డ్ ఎవ్రీవన్ మస్ట్ డై. బ్రెయిన్ సడన్గా వెనక్కి తిరుగుతాడు. అతను ఒక భయంకరమైన డీమాన్ పోసెస్ అయినట్టుగా జాన్ పైకి అటాక్ చేస్తాడు. కానీ జాన్ అతని నుంచి తప్పించుకొని పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ బ్రెయిన్ ఆ చీకట్లో మాయమైపోతాడు. నౌ కమింగ్ టు ద ప్రెజెంట్ టైం. మీకు గుర్తుందా జాన్ పోలీస్కి అలాగే డాక్టర్ ఎలిజబెత్కి చెప్తున్న స్టోరీ? అదే టైంలో జాన్ ఇంకొక షాకింగ్ విషయాన్ని చెప్తాడు. అది ఏంటంటే అతని గర్ల్ ఫ్రెండ్ మైకేల్ 10 weeks ప్రెగ్నెంట్ ఉంది అని. అందుకే అతను మైకేల్ ఎలా ఉంది అని మాత్రమే బాధపడుతున్నాడు. ఇక ఇప్పుడు డిటెక్టివ్ లూయిస్ కెమెరాస్ని చూసి అలాగే కరప్టెడ్ టేప్స్ని అనలైజ్ చేస్తూ ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అందులో మైకేల్ అలాగే బ్రెయిన్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని లూయిస్కి అనిపిస్తుంది బ్రెయినే కిల్లర్ అయి ఉంటాడు అని. ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బ్రెయిన్ మైకేల్ని చంపడం కోసం తన వెంటే వెళ్ళాడు అని తెలుస్తుంది. అప్పుడు డిటెక్టివ్ లూయిస్కి ఒక సర్విలెన్స్ వీడియో ద్వారా ఒక క్రాస్ రోడ్ దగ్గర ఉన్న కార్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. వాళ్ళు అక్కడికి వెళ్తే కార్ ఓవర్టర్న్ అయ్యి ఉంది. అక్కడ ఇంజర్డ్ అయిన బ్రెయిన్ కనిపిస్తాడు, కానీ మైకేల్ మాత్రం కనిపించదు. బ్రెయిన్ అక్కడ నుండి సడన్ గా లేచి ఒక ఆఫీసర్ని అటాక్ చేసి అతని దగ్గరున్న ఒక గన్ని తీసుకొని ఒక గోస్ట్ లాగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. బ్రెయిన్ ఒక గ్రాసరీ స్టోర్లోకి వెళ్తాడు. ఎక్కడ అయితే లూయిస్ స్టార్టింగ్ లో తన డేట్ కోసం వైన్ కొన్నాడు. బ్రెయిన్ అక్కడున్న క్యాషియర్ని చంపేస్తాడు. తర్వాత పోలీసులు అతన్ని సరౌండ్ చేస్తారు. లూయిస్ స్టోర్ బయటికి వచ్చి ఒక వాకీ టాకీ లోపలికి పంపిస్తాడు, సో దాట్ బ్రెయిన్తో మాట్లాడొచ్చు అని. జాన్ వాకీ టాకీలో ఈ విషయం వినగానే బ్రెయిన్ మీద అరవడం స్టార్ట్ చేస్తాడు. జాన్ బ్రెయిన్ని బెదిరిస్తూ ఉంటాడు, మైకేల్కి ఏదైనా అయితే నిన్ను చంపేస్తాను అని. బ్రెయిన్ ఆ వాకీ టాకీలో జాన్ మాటలు వినగానే వెంటనే గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో జాన్కి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. లూయిస్ ఈ విషయాలన్నీ విని కన్ఫ్యూజన్లో ఉండి తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ బ్రెయిన్ని గన్తో షూట్ చేస్తాడు. లూయిస్ స్టోర్ లోపలికి వెళ్తాడు. అప్పుడు బ్రెయిన్ చనిపోయే ముందు మైకేల్ గురించి ఒక హింట్ని ఇస్తాడు. బ్రెయిన్ లూయిస్ మెల్లో ఉన్న హోలీ క్రాస్ని పట్టుకొని తన లాస్ట్ బ్రీత్ని తీసుకుంటాడు. అందులోని ఒక ఆఫీసర్ లూయిస్కి చూపిస్తూ బ్రెయిన్ జీప్ని ఎవరో కట్ చేసి ఉంటారు, అందుకే అతను మాట్లాడలేకపోతున్నాడు అని.
లూయిస్ తిరిగి ఇంటికి వెళ్తాడు. జాన్ ఎక్కడైతే దొరుకుతాడో ఆ రూమ్లో లూయిస్కి ఒక క్రాస్తో నిండిన ఒక బాక్స్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేస్తే అతనికి ఒక సీక్రెట్ ప్యాసేజ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే అక్కడ మైకేల్ బతికే ఉంటుంది, కానీ తనని ఎవరో కట్టేసి ఉంటారు. లూయిస్ తనని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు, కానీ మైకేల్ మాత్రం ఒకటే వర్డ్ రిపీట్ చేస్తూ ఉంటుంది, సేమ్ రూమ్, సేమ్ రూమ్, సేమ్ రూమ్ అని. ఇంకో సైడ్ డాక్టర్ ఎలిజబెత్ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. తనకు తెలిసింది ఏంటంటే 1980sలో అలాగే ఇప్పుడు యూజ్ చేస్తున్న సీల్ పేరు సీల్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ పాస్ట్. ఇది ఒక డీమాన్ని రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఒక వ్యక్తిని డీమాన్ పొసెస్ చేస్తుంది, అలాగే మిగతా అందరినీ చంపేస్తుంది. ఆ డీమాన్ తన పొసెసర్ని కూడా, అంటే ఎవరినైతే పొసెస్ చేసిందో వారిని కూడా చంపేసి తన ఆత్మని ఒక ప్యూర్ వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది డీమాన్ మన లోకంలోకి ఎంట్రీ ఇవ్వడానికి చేసేది. ఇప్పుడు డాక్టర్ ఎలిజబెత్ సీరియస్గా ఒక వీడియోని చూస్తూ ఉంటుంది. అందులో తనకు అర్థమైంది ఏంటంటే ఇది అంతా బ్రెయిన్ చేయలేదు, కానీ జాన్ చేశాడు అని. జాన్ చెప్పిన స్టోరీలో బ్రెయిన్ ఒక పెయింటింగ్ ముందు నిల్చొని ఎవ్రీవన్ మస్ట్ డై అని మాట్లాడుతున్నాడు అని చెప్పాడు, కానీ ఫుటేజ్లో కనిపిస్తుంది ఏంటంటే బ్రెయిన్ కాదు, అది జానీ అని. నిజానికి జానే జూలిస్, శామ్ అలాగే డోనీని చంపాడు. తర్వాత బ్రెయిన్ జీబ్ని కట్ చేసి అతనికి ఏం చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకుండా చేశాడు. డాక్టర్ ఎలిజబెత్ జాన్ చెప్పిన అన్ని స్టేట్మెంట్స్ని తన కెమెరాలో రికార్డ్ చేస్తుంది. ఆమె అతనికి చెప్తుంది, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు అని. కానీ జాన్ నవ్వుతాడు. అలా నవ్వుతూ చెప్తాడు, మీరు చాలా లేట్ చేసేశారు అండ్ అతను త్వరలోనే ఫ్రీ అవుతాడు అని. 1980sలో జాన్ వాళ్ళ మదరే ఆ డీమాన్స్కి ఒక ప్యూర్ వెజిల్ లాగా ఉండేది. దానివల్ల తను బయటికి వెళ్ళాలని అనుకుంటుంది, కానీ అన్ఫార్చునేట్గా పారిపోతుంది. తనే జాన్కి వెజల్స్ని చూపించింది. జాన్ వాళ్ళ మదర్ జాన్ని అక్కడికి రావద్దని చెప్తుంది. ఆ ఇల్లు నుండి దూరంగా ఉండమని చెప్తుంది. అందుకని తను లెట్ గో అని చెప్పింది, కానీ అతను మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇక ఇక్కడ డాక్టర్ ఎలిజబెత్ని సడన్గా ఏదో అన్సీన్ ఫోర్స్ తనని చోక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకో సైడ్ లూయిస్ ఆ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. ఎక్కడైతే మైకేల్ దొరికిందో అక్కడ అతనికి ఇంకో షాకింగ్ అయిన విషయం కనిపిస్తుంది. ఏంటంటే నిజమైన జాన్ అక్కడే ఆ రూమ్లో వేలాడేసి కనిపిస్తాడు. సో ఆబ్వియస్లీ బయట ఉన్నది జాన్ కాదు, అది ఒక డీమాన్. ఇక్కడ ఎలిజబెత్ ముందు కూడా ఆ డీమాన్ మాయమైపోతాడు. ఆ డీమాన్ ఎలిజబెత్కి చెప్తుంది, మైకేల్ ఇక్కడ నుండి బయటికి వెళ్ళినా కానీ నేను మళ్ళీ పుడతాను అని. అలా చెప్తూ జాన్ రూపంలో ఉన్న ఆ డీమాన్ గాలిలో మాయమైపోతుంది. లూయిస్ అక్కడికి వచ్చాక కెమెరాలో ఎవరూ కూడా కనిపించరు. డాక్టర్ ఎలిజబెత్ కేవలం గాలిలో మాత్రమే తనకి తానే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఇద్దరికి కూడా అర్థం అవ్వదు అక్కడ అసలు ఏం జరిగింది అని. తన దగ్గర ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్క ప్రూఫ్ కూడా ఉండదు. ఏం చేయలేక మైకేల్ని అంబులెన్స్లో తీసుకొని అక్కడ నుండి దూరంగా పంపిస్తారు. ఇప్పుడు ఆమె పారామెడిక్కి చెప్తుంది, నేను ఇప్పుడే నా కడుపులో బేబీ కిక్ని ఫీల్ అయ్యాను అని. ఇక పారామెడిక్స్ చెక్ చేసి చెప్తారు, మీ బేబీ అలాగే మీరు కూడా చాలా సేఫ్గా ఉన్నారు అని. కానీ అప్పుడే మనకు అర్థం అవుతుంది మైకేల్ స్టమక్లో ఆ డీమాన్ ఒక బేబీ రూపంలో పుట్టింది అని. అలా మైకేల్ స్టమక్ని ఆ బేబీ కిక్ చేస్తున్నట్టు చూపిస్తూ ఈ మూవీని ఇక్కడికి ఎండ్ చేస్తారు. ఈ మూవీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ కరెక్ట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.